ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చెరుకు రైతులను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డికి మద్దతుగా ఆర్మూర్లో రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి జీవన్ రెడ్డి అని చెప్పారు. అలాంటి వ్యక్తిని గెలిపిస్తే అన్నదాతలకు అండగా ఉంటారని, షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు సాయశక్తిలా పోరాడతారని రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. నరేంద్ర మోడీ గారు, ధర్మపురి అరవింద్ గారు అనుకుంటున్నారు. అందుకే నేను అడుగుతున్న మిత్రులారా, ఈరోజు మీరు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అయినా ఈ ఆర్మూర్ నుంచి మీకు శనిలాగా పట్టిన ఆ జీవన్ రెడ్డిని, వాడు నకిలీ జీవన్, నికార్సైన జీవన్ అన్న ఇక్కడున్నారు. వదిలించుకోనికే ఇంకొక ఆయన తెచ్చుకున్నారు. ఇవాళ మీ పరిస్థితి పెన్న మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఈడ కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ను గెలిపించకుండా బీజేపీని గెలిపించారు. నేను అడుగుతున్న, మరి బీజేపీ నుంచి గెలిచి ఎమ్మెల్యే గారు 150 రోజులు అయ్యింది. మోడీ గారి నుంచి మీకు ఏమి తెచ్చిండో? చివరికి ఆర్మూర్ మున్సిపాలిటీకి, ఇది అత్యంత ప్రాచీనమైన మున్సిపాలిటీ, ఎప్పుడో గ్రామ పంచాయతీ కట్టిన బిల్డింగ్ లో మున్సిపల్ కార్యాలయం ఉన్నది. కనీసం ఆర్మూర్ మున్సిపాలిటీకి మున్సిపల్ కార్యాలయంలో కూడా మోడీ నుంచి తేలేకపోయిందంటే మీరు ఎమ్మెల్యేకి వేసిన ఓట్లు శుద్ధ దండగైనాయా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ అందుకే నిజంగానే మీరు మొన్న నా మాట విని నాకు అండగా నిలబడి వినయ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించనుంటే ఈ 150 రోజుల్లో మీ మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి 10-15 కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాపోతుండే. ఇవాళ నేను పాత ఆర్మూరు నుంచి చూసుకుంటా, సుతులగుట్ట నుంచి మీ మొత్తం గ్రామం చూసుకుంటా ఇవాళ అంబేద్కర్ చౌరస్తాకు వచ్చిన. ఇది వెనుకబడలేదు, నాయకులు వెనుకబడేసిండ్రు. ఆర్మూరును అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది, కానీ ఇక్కడ ఎన్నికైన నాయకులు ఆర్టీసీ ల్యాండ్లో మల్టీప్లెక్స్లు కట్టుకున్నాడు ఒకడు, ఇతర దేశాలలో వ్యాపారాలు చేసుకున్నట్టు ఆయన ఇంకొక ఆయన. అందుకే ఇవాళ వాస్తవంగా మీ తరపున మీ సమస్యల మీద మాట్లాడేటోళ్ళు, మీ సమస్యల మీద కొట్లాడేటోళ్ళు, మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటోళ్ళు ఆర్మూర్లో ఎమ్మెల్యే లేడు, నిజామాబాద్కు ఎంపీగా లేడు. ఇవాళ ఎంపీకి నిలబడ్డోళ్ళు అంటున్నారు, అయ్యా మేము రైతుల సమస్యలకు కొట్లాడతాం, మేము రైతు సమస్యలను పరిష్కరిస్తామని. నేను అంటున్నా, మీకు చెప్తున్నా, వాడెవడో రైతు గురించి చదువుకోవాలి పుస్తకంలో, కానీ మా జీవనాన్ని సొంతంగా ఆయనే రైతు కష్టమేందో తెలుసు, వ్యవసాయం ఎట్లుంటుందో చేసేటోడు. 40 ఏళ్ళు ఏ పదవి ఉన్నా చీకటి పడే వరకు ఇంటికి చేరుకొని వ్యవసాయ పొలంలో పనులు చూసుకొని ప్రజలకు ఆదర్శంగా ఉండే ఆదర్శ రైతే మన పెద్దలు టి జీవన్ రెడ్డి గారు. ఇవాళ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు చేస్తే హర్యానా, పంజాబ్ నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో మోరించి నరేంద్ర మోడీని మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేటట్టు చేసి రైతులకు క్షమాపణ చెప్పించిన పౌరుషం హర్యానా, పంజాబ్ రైతులది. ఆ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతులకైతే ఉందంటే అది ఈ ప్రాంతం ఆర్మూరు, ఈ ప్రాంతంలో మీ నిజామాబాద్ ప్రాంతంలో హర్యానా, పంజాబ్ రైతులకు ఎట్లయితే ఆత్మ గౌరవం కోసం ఆఖరి శ్వాస వరకు కొట్లాడతారో ఈ ఆర్మూరు ప్రాంత రైతులు కూడా అదే పౌరుషంతో కొట్లాడే వాళ్ళు. అందుకే ఇవాళ మీకందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మీ సమస్యలు పరిష్కరించాలన్నా, మీ పసుపు బోర్డు మీకు రావాలన్నా, మీ చక్కెర కర్మాగారం